ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా 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 అది పిన్ని జరిగింది. ఇందులో నా తప్పే ఉంది. అవునవును, ఏదైనా నీ మీదకొస్తే నువ్వు ఊరుకుంటావా ఏంటి? నువ్వు కాపాడుకోవు. అలా చేయటంలో తప్పే లేదు. కాకపోతే అల్లుడు గారు కోమలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అల్లుడు గారిని చంపించాలనుకుంటున్నావే, అది తప్పు కదా? తప్పే పిన్ని, కానీ తప్పట్లేదు. ఆ శోభాచంద్రన్ చంపేశానని తెలిసాక ఇక ఇక బావ నన్నెందుకు బతకనిస్తాడు పిన్ని? అది కూడా కరెక్టేనమ్మాయి. పోనీ ఇప్పుడు కోమలోంచి బయటకు వచ్చాకైనా బతకనిస్తాడా? అస్సలు బ్రతకనివ్వరు. మరిప్పుడు నేను బ్రతకాలంటే ఏం చేయాలి పిన్ని? అల్లుడు గారు బ్రతకూడదు. చూసావా బావని చంపేమని నువ్వే చెప్పావు. ఇప్పుడు నేను చెప్పలేదమ్మాయి, నువ్వే చెప్పించావు. నువ్వే చెప్పించావు. ఏదో ఒకట్లే పిన్ని. సర్లే, ఈ విషయాలన్నీ ఎవ్వరితో చెప్పవనే అనుకుంటున్నాను. చెప్తే నీ చేతిలో చావును. చెప్పరమ్మాయి. అసలు ఇప్పుడు మనిద్దరం ఏం మాట్లాడుకున్నావో నాకు గుర్తే లేదు. గుర్తులేదు. ఏంటమ్మా నువ్వు అంటున్నది? మీ నాన్నగారిని చంపాలని చూస్తుంది అపూర్వనా అనే నాకు బలంగా అనిపిస్తుంది అత్తయ్య. లేదు భూమి, నువ్వెక్కడో పొరబడుతున్నావు. నేను విన్నంతవరకు అపూర్వ గారికి శరశ్చంద్ర గారంటే ప్రాణం. తన ప్రాణాన్ని తనే తీసుకోలేదు కదమ్మా. మీ మంచితనం మిమ్మల్ని అంతే ఆలోచించేలా చేస్తుంది అత్తయ్య. కాని అపూర్వని నేను స్వయంగా చూశాను కదా, మహా దుర్మార్గురాలు. మా నాన్నగారిని చంపాల్సిన అవసరం తనకి తప్ప ఇంకెవరికీ లేదు. మావయ్య డ్రైవర్ నాగరాజుని సాక్ష్యంగా చూపించి మరీ మా అమ్మని చంపింది అపూర్వే అని చెప్తే నాన్న నమ్ముండకపోవచ్చు. కాని ఏసీపీ గారు చెప్పినట్టు మావయ్య నాన్న మనసులో నిజమేనా అన్న అనుమానాన్ని నాటగలిగారు. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి నాన్న అపూర్వని గెస్ట్ హౌస్కి పిలిచి నిజమే మా అమ్మని చంపింది అపూర్వనే అని కన్ఫర్మ్ చేసుకుని ఉండుంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.